నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం. హైకోర్టులో పోరాడి కబ్జా చెర నుంచి విడిపించిన హైడ్రా. సొంతూళ్లకు వెళ్లే వారితో బస్టాండ్లు కిటకిట. ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్టీసీ అధికారులకు పొన్నం ఆదేశం. మహారాష్ట్రలో పలు చోట్ల దంచుకొట్టిన వాన. ముంబై, ఠానేలో లోతట్టు ప్రాంతాలు జలమయం. ఆసియా కప్ ఫైనల్లో తలపడనున్న భారత్, పాకిస్తాన్ జట్లు. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం. కాసేపట్లో గరుడ వాహనంపై శ్రీవారి విహారం. భక్తులతో కిక్కిరిసిన మాడవీధుల్లోని గ్యాలరీలు. అంబర్పేటలో ఎస్టీపీ ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో 100% మురుగునీరు శుద్ధి చేసే లక్ష్యంతో ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 మురుగునీటి శుద్ధి కేంద్రాలను సీఎం ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థలు, గ్రామాల్లో ఎస్టీపీలు నిర్మించడానికి 972 MLDల సామర్థ్యంతో మరో 39 ఎస్టీపీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకి వివరిస్తున్నారు. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో 100% మురుగునీరు శుద్ధి చేసే లక్ష్యంతో ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 మురుగునీటి శుద్ధి కేంద్రాలను సీఎం ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థలు, గ్రామాల్లో ఎస్టీపీలు నిర్మించడానికి 972 MLDల సామర్థ్యంతో మరో 39 ఎస్టీపీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో 100% మురుగునీరు శుద్ధి చేసే లక్ష్యంతో ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 మురుగునీటి శుద్ధి కేంద్రాలను సీఎం ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థలు, గ్రామాల్లో ఎస్టీపీలు నిర్మించడానికి 972 MLDల సామర్థ్యంతో మరో 39 ఎస్టీపీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో 100% మురుగునీరు శుద్ధి చేసే లక్ష్యంతో ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 మురుగునీటి శుద్ధి కేంద్రాలను సీఎం ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థలు, గ్రామాల్లో ఎస్టీపీల నిర్మించడానికి 972 ఎమ్మెల్యేల సామర్థ్యంతో మరో 39 ఎస్టీపీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో 100% మురుగునీరు శుద్ధి చేసే లక్ష్యంతో ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 మురుగునీటి శుద్ధి కేంద్రాలను సీఎం ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థలు, గ్రామాల్లో ఎస్టీపీలు నిర్మించడానికి 972 ఎమ్మెల్టీల సామర్థ్యంతో మరో 39 ఎస్టీపీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆ ఎస్టీపీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో 100% మురుగునీరు శుద్ధి చేసే లక్ష్యంతో ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 మురుగునీటి శుద్ధి కేంద్రాలను సీఎం ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థలు, గ్రామాల్లో ఎస్టీపీలు నిర్మించడానికి 972 ఎమ్మెల్యేల సామర్థ్యంతో మరో 39 ఎస్టీపీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆ ఎస్టీపీని కలిదిరిగారు చుట్టూ. ఆసియా కప్ ఫైనల్ మరో 2 గంటల్లో టీమిండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో మొదటిసారి భారత్ పాకిస్తాన్ తుది సమరంలో తలపడుతుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు సోషల్ మీడియాలో బాయ్కాట్ ఉద్యమం నడిచిన దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో టికెట్లు హాట్ కేకులు అమ్ముడయ్యాయి. కాగా ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, టాస్ పిచ్ ప్రభావం ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది తదితర అంశాలపై క్రికెట్ కోచ్, విశ్లేషకుడు కిరణ్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. ఆసియా కప్లో నేడు ఉత్కంఠకర పోరు చూడబోతున్నాం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఏషియా కప్ చరిత్రలోనే 42 ఏళ్ల తర్వాత మొదటిసారి ఫైనల్లో భారత్ పాకిస్తాన్ తలపడుతున్నాయి. సో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ కోసం తీవ్రంగా సాధన చేశాయి. సో ఈ మ్యాచ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్ భారత్ వైపు ఉంది, ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ అండ్ కోచ్ కిరణ్ గారు మనతో పాటున్నారు. హాయ్ సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు భారత్ పాకిస్తాన్ల మధ్య ఎలాంటి పోరు మనం చూడబోతున్నాం? మీరు అన్నట్టు నాచున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాచ్. భారత్ పాకిస్తాన్ అంటే జనరల్గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకటి ఏంటంటే మనం ఆల్రెడీ ఆసియా కప్లో 2 సార్లు పాకిస్తాన్లో గెలిచాము. ఇంకోటి మనం అన్డిఫీటెడ్గా ఉన్నాము. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన సైకలాజికల్గా మనకి ఇండియాకి అడ్వాంటేజ్ ఉంది. అట్లని చెప్పి పాకిస్తాన్ని మనం తీసిపడేయద్దు. ఎందుకంటే ఈ రోజు కనుక వాళ్ళు అవుట్స్టాండింగ్ ఎవరైనా ఒక్కరైతే అవుట్స్టాండింగ్ పర్ఫామ్ చేసినా కూడా మనకు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇన్ రోజుల్లో ఏంటంటే మనకు ఇండియా టీంలో వీక్నెస్ ఏంటంటే కొద్దిగా ఫీల్డింగ్ కనుక కొద్దిగా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తే, అంటే క్యాచ్లు డ్రాప్ చేయకుండా ఉంటే మనకు మ్యాచ్ ఈజీగా గెలుస్తాము. కానీ అదే కొద్దిగా స్టాపిక్ ఫీల్డింగ్ ఉందనుకోండి కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. ఇది అయినాక కూడా నాకు తెలిసి అంటే ఆల్రెడీ మన ఇండియన్ టీం కూర్చొని మేనేజ్మెంట్ కూర్చొని వర్కౌట్ చేసి అండర్ లైట్స్లో కూడా క్యాచెస్ ప్రాక్టీస్ చేసిన అలా. కాబట్టి ఇది ఓన్లీ కాన్ఫిడెన్స్ థింగ్, అంటే ఈరోజు రొటీన్గా క్యాచ్ పడతారు. ఇంకోటి మీరు గమనించండి నాగార్జున గారు, మొత్తం నిన్న టీం అంతా దే హావ్ టేకెన్ కంప్లీట్ రెస్ట్ ఆఫ్టర్ శ్రీలంక తోటి థ్రిల్లింగ్ మ్యాచ్ అయినాక సూపర్ ఓవర్ గెలిచినాక 1 డే కంప్లీట్ రెస్ట్ తీసుకొని రికవర్ అయ్యి ఇది ఫ్రెష్గా వస్తున్నారు. సో డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ విన్నింగ్ పాకిస్తాన్ 70-30 అనేది ఒక భారతీయునిగా, ఒక క్రికెట్ ప్లేయర్గా, ఒక అకాడమీ అధినేతగా, సర్వజన అధినేతగా నాకు పర్సనల్గా కూడా గెలుస్తారని 100% నమ్మకం ఉంది. కాకపోతే
ఒకటేంటంటే మన పార్ట్నర్షిప్స్ అవుతున్నాయో, టాప్ ఆర్డర్ పార్ట్నర్షిప్స్ అవుతున్నాయో, అది కనుక మనం కరెక్ట్గా పర్ఫామ్ చేసి ప్రొటెక్ట్ చేసుకున్నామంటే మనం సున్యాసం గెలుస్తాము. కానీ టాప్ ఆర్డర్షిప్ కనుక పాకిస్తాన్ బౌలర్ షాన్ ఆఫ్రిది కానీ హరీష్ రౌఫ్ కానీ బ్రేక్ చేశారనుకోండి, కొద్దిగా ఆటోమేటిక్గా వచ్చే బ్యాట్స్మెన్కు కష్టం అవుతుంది, కానీ వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మన బౌలింగ్ స్ట్రాటజీ ఏముందంటే మొదటి 6 ఓవర్లు, మొదటి 10 ఓవర్లు కనుక మనం లైన్ అండ్ లెంత్ అక్యురేట్గా మెయింటైన్ చేసి పర్ఫెక్ట్గా లెంత్ వేసి అక్యురసీ వేసి మిడిల్ ఓవర్స్లో అప్పుడప్పుడు యార్కరు స్లో రన్ వేసి ఏదైతే బ్యాట్స్మెన్ రీడ్ చేయలేరో ఆ బాల్ వేస్తే మనకు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ అనేది భారతదేశానికి ఉంటుంది. కానీ ఒక లెవెల్లో ప్రొఫెషనల్స్ కాబట్టి మన భారతీయులు ఆల్రెడీ ఆ లెవెల్లో వచ్చారు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసు ఇది కొత్త కాదు వాళ్ళకు. మీరు అన్నట్టు 41 ఏళ్ల తర్వాత ఫైనల్స్ అవుతుంది కాబట్టి ఇది వాళ్ళు ఒక మ్యాచ్ లాగానే చూస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక రొటీన్ మ్యాచ్ లాగానే ఆడతారు. ప్లస్ సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఓడిపోయారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసు వాళ్ళు ఓడిపోయాము, మా వీక్నెస్ తెలిసి ఉంటుంది కాబట్టి వీల్ హ్యావ్ డెఫినెట్ అడ్వాంటేజ్. సార్ అక్కడ పిచ్ కండిషన్స్ ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే మొదటితో పోలిస్తే ఇప్పుడు టెంపరేచర్స్ కొంచెం చేంజెస్ అయినాయి అని తెలుస్తుంది. సో ఇప్పుడు పిచ్ కండిషన్స్ బట్టి ఒకవేళ టాస్ గెలిస్తే డెసిషన్ ఏమి తీసుకోవాలి? ఒకటి మీకు గమనించే ఉంటారు, మీరు అడుగు టర్ఫ్ వికెట్ మీద మాట్లాడుతున్నారు. అది టర్ఫ్ వికెట్ ఏంటంటే ఒక్కొక్క వికెట్ ఆల్రెడీ 5-6 వికెట్లు ఉంటుంది. అదే పిచ్ చేయాలా వేరే పిచ్ చేయాలనేది డెసిషన్ బట్టి ఉంటుంది. కాకపోతే నేను అబ్జర్వేషన్ మీరు అన్న టెంపరేచర్ తక్కువ అవుతున్నాయి కాబట్టి అండర్ లైట్స్ మ్యాచ్ కాబట్టి జనరల్గా ఏంటంటే కొంచెం స్లోగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వికెట్స్లో. సో జనరల్గా ఏంటంటే టాస్ అనేది ఒక కీలకంగా మనకు ఉంటుంది. లైక్ లాస్ట్ టైం మనం గెలిచి ఏం చేసాం, పాకిస్తాన్ బ్యాటింగ్ పెట్టాము. సేమ్ తరీకాలో ఈరోజు కూడా ఇన్ కేస్ వి విన్ ద టాస్ అండ్ ఆల్ ద టీమ్ మేనేజ్మెంట్ కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని వికెట్ స్లో అవుతుంది కాబట్టి అదే చేసే ఛాన్స్ ఉందని నా పర్సనల్ ఫీలింగ్. ఏదేమైనా పిచ్ అనేది సమానంగా ఆ 11 మందికి ఈ 11 మందికి ఒకటే, కాకపోతే ఒక ప్లే స్లో అవుతుంది కాబట్టి దానికి అడాప్ట్ చేసుకునే ఆ ప్రొఫెషనలిజం పాకిస్తాన్ క్రికెటర్స్లో ఇండియన్ క్రికెటర్స్లో ఉంది కాబట్టి పిచ్ అనేది పెద్ద ఇష్యూ కాదని నా పర్సనల్ ఫీలింగ్ అన్నట్టు. సార్ ముఖ్యంగా ఇప్పుడు పార్ట్నర్షిప్ విషయం, అభిషేక్ శర్మ అండ్ గిల్ ఒకవైపు అటాకింగ్ అభిషేక్ శర్మ చేస్తుంటే మరోవైపు గిల్ ఆచితూచి ఆడడం. సో పాకిస్తాన్ పేస్ అటాక్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు? షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో అద్భుతంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తుంది. సో అండ్ స్పిన్ అటాక్ని ఏ విధంగా ఈ పాకిస్తాన్ బౌలర్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి? మొదటి పవర్ ప్లేలో ఏ విధంగా ఆడాలి? ఒకటి సింపుల్ నాకు మీరే అన్నారు, ఇట్ ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ చూసి అభిషేక్ శర్మ అందరిని డెబాలిష్ చేశాడు కాబట్టి వాళ్ళందరూ లో అయిపోయారు, మిగతా బౌలర్స్ లేరు కాబట్టి మనకు మ్యాచ్ ఈజీ అయింది. ఈ రోజు కూడా ఏం చేయాలి, అభిషేక్ శర్మకు రోల్ ఇచ్చారు, టీమ్ మేనేజ్మెంట్ ఏం రోల్ ఇచ్చారు, నువ్వు అగ్రెసివ్ ఆడమనే రోల్ ఇచ్చారు. సో హీల్ కంటిన్యూ ద మిల్. అండ్ మీరు అన్నట్టు శుభ్మన్ గిల్ యాంకర్ రోల్ ఏమన్నారు, హీ హాస్ బీన్ డిసైడెడ్ దట్ థింగ్. సో వాళ్ళు కనుక సేమ్ స్ట్రాటజీ ఉండి వాళ్ళు అవుట్ కాలేదనుకోండి, ఆటోమేటిక్గా మన స్కోర్ 200 దాటుతుంది. బై బ్యాడ్ లక్ మీరు అన్నట్టు షాన్ ఆఫ్రిది బాగా మంచి బౌలింగ్, బికాస్ ఈజ్ అ ఫైటర్, ఈజ్ అ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్, కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అతనికి. సేమ్ హరీష్ రాయ్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్, ఈజ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ ఫాస్ట్ బౌలర్. సో వాళ్ళు కనుక వికెట్ తీశారనుకోండి, ఆటోమేటిక్గా మిడిల్ ఆర్డర్ కనుక మంచిగా స్టెప్ ఇన్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే వీల్ హ్యావ్ ఏ కూల్ టార్గెట్. సో ఈ ఫస్ట్ మీరు అన్నట్టు 5-6 సూపర్ ప్లే ఓవర్లో ఉన్నప్పుడే ఇంపార్టెంట్. మనం బౌలింగ్ చేస్తున్నామో టైట్ చేయాలి, వాళ్ళు బౌలింగ్ చేస్తేనే మనం స్కోర్ చేయాలి, వికెట్లు పోవద్దు. సో ఎందుకంటే మీరు అనొచ్చు ఎందుకు అంటే వికెట్ పోతుంది, కొత్త బ్యాట్స్మెన్కి రాగానే కష్టం అవుతుంది, ఇక్కడ సెటిల్ కావాలి కదండి కష్టం అవుతుంది. సో ఇది ఆడే బ్యాట్స్మెన్కి మైండ్లో ఉండాలి, నేను పోతే కొత్త బ్యాట్స్మెన్స్ కష్టం అవుతుంది కాబట్టి అతను వికెట్ త్రో చేయకుండా మెరిట్ ద బాల్ పట్టి వేయాలి, ఆడాలి. మెరిట్ అంటే అతను బాల్ ఆడాలి, బౌలర్ ఆడగా బాల్ ఆడాలి. సో ఆటోమేటిక్గా పర్ఫార్మ్ చేస్తారు. ప్లస్ అభిషేక్ ఫామ్ కాబట్టి ఐ థింక్ దే విల్ కంటిన్యూ ద ఫామ్. ఇక్కడ అతని కాన్ఫిడెన్స్ కూడా హైలో ఉంటుంది, అన్ని మ్యాచ్లు గెలుస్తున్నాడు, 309 రన్లు కొట్టాడు 6 మ్యాచ్ల్లో, మంచి స్ట్రైక్ రేట్ ఉంది. మన తిలక్ వర్మ మన ప్రాపర్ హైదరాబాద్ బ్యాట్స్మెన్, ఈజ్ గాట్ నెక్స్ట్ యావరేజ్ 150 రన్స్ దాకా కొట్టాడు. సో ఈజ్ ఆల్సో ఇన్ ఫామ్. మీరు ఎవరు తీసుకున్నా కూడా అందరు మ్యాచ్ విన్నర్స్, మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్ ఉన్నారు. కానీ ఆన్ ద డే ఈ రోజు ఎవరైతే గెలిపిస్తారో వాళ్ళే హీరో అవుతారు. సో అదే సేమ్ టైం మీరు ఆలోచించుంటే వాళ్ళ పాకిస్తాన్ బ్యాటింగ్ ఎక్సెప్ట్ ఫరాన్ హూ ఇస్ షోయింగ్ ప్రామిస్, అదర్ అంతా ఫ్రజైల్ ఉంది బ్యాటింగ్ లైనప్. అంటే కొడతారు సడన్గా అవుట్ అయిపోతారు, 6 కొడితే అవుట్ అయి వెళ్ళిపోతున్నారు. నవాజ్ ఫెయిల్ అవుతున్నాడు, సల్మాన్ అయూబ్ ఫెయిల్ అవుతున్నాడు, బట్ కెప్టెన్ ఉన్నాడు అతను. ఎట్లా అంటే మన సూర్యకుమార్ యాదవ్ ఆల్సో ఈస్ ఫెయిలింగ్, బట్ యాజ్ అ కెప్టెన్ ఈ సక్సీడింగ్. సో ఎన్ని ఫ్యాక్టర్స్ చూస్తున్నాం కాబట్టి వీ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్. మీరు అన్నట్టు ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో మన వాళ్ళు అంటే మొదటి పార్ట్నర్షిప్ బాగా ఉంది, తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా సడన్ గా పడిపోకుండా జాగ్రత్త పడాలి అంటున్నారు. సో ఏదో బ్యాటింగ్ ఆర్డర్ లైనప్ లో అప్పుడు సిచ్యువేషన్ బట్టి డెసిషన్ తీసుకుంటున్నారు. సో ఎవరు ఏ ప్లేస్ ఆడతారు అనేది పర్టికులర్ గా డిసైడ్ చేయలేదు. సో ఈ రోజు ఏమైనా పర్టికులర్ గా ఏమైనా డిసైడ్ చేసే అవకాశం ఉందా? నెంబర్ 3 బ్యాట్స్మెన్, నెంబర్ 4 బ్యాట్స్మెన్ ఎవరు వచ్చే అవకాశం? ఒక్కటి మేము చెప్పుకుంటాను, డిఫరెంట్ ఉంది, ఆ సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంది. సపోజ్ టాప్ ఆర్డర్ క్లిక్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్ ఏం చేస్తారు, రన్స్ ఎక్కువ ఉన్నాయి, ఓవర్స్ తక్కున్నప్పుడు దే డెఫినెట్లీ సెండ్ హిట్టర్ ఇక్కడ వీ వాంట్ ఇంక్రీజ్ స్కోర్. మీరు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఏం చేస్తారు, మీరు యాంకర్ వేసి రన్స్ కొట్టేటోళ్ళని మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం అన్నట్టు. దట్ టీమ్ మేనేజ్మెంట్ విల్ డెఫినెట్ డిసైడ్ అన్నట్టు. సో నాకు తెలిసి లాస్ట్ మ్యాచ్ గెలిచాం కాబట్టి జనరల్ దిల్ నాట్ బి చేంజ్ ద టీమ్ ఫార్మాట్ అండ్ ఆల్, సేమ్ టీమ్తో కంటిన్యూ చేస్తారు అండ్ డెఫినెట్లీ దిల్ పర్ఫార్మ్ అనేది నా పర్సనల్ ఫీలింగ్ అన్నట్టు.
Plus Bumrah, because he'll come back and bowl very well and all. Yes. So I think because he's a very good attacker and one man show చేస్తారు కాబట్టి it will be easy match అని నా పర్సనల్ ఫీలింగ్ అండి. సార్ ఇంకోటి ఈ మ్యాచ్లో ప్రెజర్ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు ప్లేయర్స్ అంటే ఎందుకంటే రెండు టీమ్స్కి మధ్య అంటే పాస్ట్లో ఏదో జరిగి ఉండొచ్చు సో రెండు ఈ నేషనల్స్ మధ్య జరిగినాయి తర్వాత టీంలోకి ఎంటర్ అయిన ఇద్దరు యాక్షన్స్ చేశారు ఇద్దరికి ఫైనల్ విధించారు సో మ్యాచ్ ప్రెజర్ ఏ విధంగా ప్లేయర్స్ మీద ఉంటుంది అంటే ఈ ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఒకటి నాగార్జున ఇప్పుడు మీరు ఉన్నారు అనలిస్ట్ ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నారు మీకు ప్రెజర్ లేదు ఎందుకంటే మీకు అలవాటు అయిపోయింది అలానే దేశంలో కూడా క్రికెటర్స్ ఆడినప్పుడు వాళ్ళకి ప్రెజర్ అనేది ఉండదు మ్యాచ్ లాగా తీసుకుంటారు కాకపోతే ఏంటంటే ఈ మనము ఎక్స్పెక్టేషన్స్ మన పబ్లిక్ కానించి మన వచ్చే కాల్స్ కానించి దగ్గర ఉన్న చెప్పి గెలవాలి పెట్టేది కాబట్టి ఒక ప్రెషర్ ఉంటుంది అదేంటంటే ఒక బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పుడు అరే నీ షాయిన్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తున్నాడు నీ షాయిన్ శర్మ ఎట్లా ఆడాలి అనేది కూడా ఒక వే ఉంటుంది కానీ ఏంటంటే బికాస్ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు మీకు గమనించుకుంటే అంటే ఐ హర్డ్ రీసెంట్లీ అభిషేక్ శర్మ వాళ్ళ కోచ్ ఇంటర్వ్యూ చూశాను నేను అతను 6 కొట్టేటప్పుడే 100 మీటర్లు క్లియర్ చేయడం ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఆయన హిట్టింగ్ కొడుతున్నాడు సక్సెస్ అవుతున్నారు అంటే బ్యాక్ ఎండ్ అతను 16 ఏళ్ళ నుంచి ఈ రోజు వరకు హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈ రోజు మీరు సక్సెస్ చూస్తున్నారు సేమ్ టైం మీరు శుభ్మన్ గిల్ తీసుకోండి హార్దిక్ పాండ్యా తీసుకోండి తిలక్ వర్మన్ తీసుకోండి సూర్యకుమార్ యాదవ్ తీసుకోండి అందరూ ప్రిపేర్ వచ్చారు సేమ్ థింగ్ పాకిస్తాన్ సో దర్ వెల్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ ద ప్రెషర్ సో మనం ఏంటంటే మనం బికాజ్ మనకు మ్యాచ్ ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి మన ప్రెషర్ వేరుంటుంది కానీ వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్స్ కాబట్టి వీళ్ళు హ్యాండిల్ ఇట్స్ ఒక మ్యాచ్ లాగా చూస్తారు సో మనం కూడా గమనించాలి నాగార్జున ఏంటంటే ఇది యుద్ధం కాదు వాళ్ళు ఆడే సైనికులు కాదు వాళ్ళు ఆడేది ఓన్లీ 11 మంది యంగ్ ప్లేయర్స్ 20-30 ఏళ్ళు ఉన్న యంగ్ ప్లేయర్స్ అటు ఆడేది 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న యంగ్ ప్లేయర్స్ మ్యాచ్ ఆడుతున్నారు దాని ఒక యుద్ధంలాగా సైనికుల్లాగా చూడకుండా ఒక మ్యాచ్ లాగా చూస్తే అది ఒక స్పోర్ట్స్మెన్ కల్చర్ ఉంటుంది కాబట్టి ఇంకోటి మీరు అన్నారు గెస్టర్స్ ఫైన్ అన్నారు అది అగ్రెషన్లో గేమ్లో అది పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే అది ఒక మ్యాచ్లో ఇప్పుడు మీరు ఆడినా కూడా అగ్రెషన్ ఉంటుంది ఆడతాము అది ఎదురోళ్ళకి అర్థం కాదు ఎందుకంటే చూసిన అందరూ టాప్ లెవెల్ స్పోర్ట్స్మెన్ కాదు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్గా అర్థమవుతుంది అగ్రెషన్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండ్ అది ఏమంటే మళ్ళీ మర్చిపోతారు షేక్ హ్యాండ్స్ అట్లా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు టాస్ ఫ్యాక్టర్ అంటే టాస్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది సింపుల్ అండి టాస్ గెలిచి డెఫినెట్లీ లాస్ట్ టైం మనం బౌలింగ్ మూమెంట్స్ గెలిచాం కాబట్టి నేనైతే అంటే ఇఫ్ ఐఎమ్ గివెన్ ఎ ఛాన్స్ అండ్ ఐ విల్ ఆల్సో ఆస్క్ ద ఆపోజిట్ టీమ్ టు బ్యాట్ ఫస్ట్ బికాస్ లాస్ట్ టైం మనం గెలిచాం కాబట్టి నాకు సైకాలజీ ఉంటుంది కాబట్టి పిచ్ అలానే ఉంటుంది కాబట్టి అండ్ దర్ ఇస్ బిగ్ వేరియేషన్ ఆన్ ద పిచ్ అండ్ మాయిశ్చర్ అండ్ డాంప్నెస్ అండ్ ఆల్ డ్రాసింగ్ చేంజ్ ఉంటుంది ఇఫ్ ఐఎమ్ గివెన్ లేదు మనం ఓడిపోయాము లెట్ దే పుట్ us into బ్యాట్ సింపుల్గా వీ హ్యావ్ టు గెట్ 20 ఓవర్స్ ఆడాల్సింది కాబట్టి పార్టిసిపేట్ ప్రొటెక్ట్ చేసుకుంటాం గెట్ సైకలాజికల్గా maximum score was 212 at that time అంటే ఇంకా అడ్వాంటేజ్ దట్స్ ఇట్ అండ్ సపోజ్ యూఆర్ వాస్ టు బౌల్ అనుకోండి ఫస్ట్ 6 to 10 overs if you bowl properly accurately tightly and very well rest of the Pakistan team take 2-3 wickets we are in the game ఇది both the teams they have their own strategies సో ఇప్పుడు ఈ రోజు రాత్రి ఎవరు ఆ స్ట్రాటజీ ఫాలో చేస్తారో ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళు మ్యాచ్ విన్నర్ అవుతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాగార్జున థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ థ్యాంక్ యూ సో అది ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ మనం చూడబోతున్నామని చెప్పారు ఎటువంటి ప్రెజర్స్ కూడా ప్లేయర్స్ మీద మ్యాచ్ లాగా మనం చూడాలి వాళ్ళు గతంలో ఎన్ని ఇష్యూస్ జరిగినా సరే ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్కి వచ్చాం కాబట్టి ఇక మ్యాచ్ చూడాలి అండ్ ఇంకొక వైపు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆల్రెడీ టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి సో గతంలో ఉన్నటువంటి బాయ్కాట్ ఇప్పుడు లేదు ఒక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అండ్ రెండు దేశాల అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు ఇండియా ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తుంది సాయంత్రం 7:30 గంటలకి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది ఓ టు యూ ఆసియా కప్ తుది పోరులో భారత్ గెలవాలని హైదరాబాద్లోని దుర్గామాత మండపాల్లో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు కొన్ని చోట్ల హోమాలు నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ మాదిరిగానే ఆసియా కప్లోనూ పాక్పై భారత్ విజయం సాధించాలని ఆకాంక్షించారు మ్యాచ్ వీక్షించేందుకు పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాల జోరు కొనసాగుతోంది అతివలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ వేడుకల్ని ఆటపాటలతో కోలాహలంగా జరుపుకుంటున్నారు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా ముస్తాబు చేస్తున్నారు ఊరు వాడా నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి అందాల